సేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ క్రియా బాబాజీ నమః. ఒకసారి మీరు పూర్తిగా వినండి. ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశము కొంతమందికి తెలియట్లేదు, అది నేను తెలియజేయబోతున్నాను. ముందుగా ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకి తగినంత పరిష్కారం ఏదైనా చెప్పగలిగితే, చేయగలిగితే ఆ సహాయం చేయాలనే ఉద్దేశం ఒక ప్రధానమైనది ఈ ఛానల్ యొక్క ఉద్దేశము. తర్వాత ఆరోగ్య విషయంగా అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నాకున్న అనుభవం ప్రకారం ఆ ఆరోగ్యం యోగా, ప్రాణాయామ, ధ్యానం, చిన్న చిన్న ఫిజికల్గా చేసే యోగిక్ ఎక్సర్సైజెస్, ఆ తర్వాత అది ఏదైనా వంశపారంపర్యంగా చాలా కాలం నుంచి అంతుపట్టని లాంటి సమస్యలు అయితే కనుక ఆరోగ్యపరంగా దానికి కొంత మన పూర్వీకులకి ఉన్నటువంటి పితృదోషం అంటారు అలాంటివి కానీ, లేదంటే నాగదోషం అంటారు అలాంటివి కానీ, అట్లా కొన్ని దోషాల వలన అది ఎలాంటి డిసీజ్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ట్రీట్మెంట్ చేస్తే అంతా బాగానే ఉందంటారు, కానీ పేషెంట్ లాగా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాటికి కూడా ఏం చేస్తే కొద్దిగా అంత ప్రాబ్లం లేకుండా చాలా వరకు దాని నుంచి బయటపడతారు అనే ఇలాంటివి చేసే విధానాలు కూడా నాకున్న అనుభవం మీద చేయించడం జరుగుతుంది. అలా ఉపయోగం కలుగుతుంది. తర్వాత గ్రహాలకు సంబంధించి గ్రహస్థితుల గురించి, ఆ కర్మభారాల గురించి, దానివలన వచ్చే జీవితంలో ఇబ్బందులు, వాటి నుంచి బయటపడటానికి నవగ్రహ శాంతి ఇలాంటి సాధనలు, ఆ గ్రహ ఇబ్బందులు లేకుండా ఏ సాధన చేస్తే కర్మభారాలు తగ్గుతాయి అనేది, వాటిల్లో సాధనాపరంగా అయితే కనుక మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, మన వెన్నెబాములో ఉండేటువంటి ఆ కుండలిని చక్రాల్లో ఉండి అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం పొందే విధంగా ఆ సాధనలు, దానివల్ల చాలా వరకు చాలా యాక్టివ్గా అవుతారు. అలానే కర్మభారాలు కూడా తగ్గట్టుగా జరుగుతుంది. దాని ఫలితం వలన వెన్నెబాములో దేవత అనుగ్రహ దేవతలు ఉంటారు కాబట్టి వాళ్ళ నామస్మరణ అక్కడ మనసు కేంద్రీకరించి ధ్యానం చేయటం వీటి వల్ల జరుగుతుందన్నమాట. తర్వాత ఇది సాయంత్రం 7:30కి రోజు జరుగుతూ ఉంటుంది లైవ్లో, యూట్యూబ్ లైవ్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చి. ఇందుకోసం ఇలాంటివన్నీ ప్రతిరోజు చేయడానికి ఈ ఛానల్ తరపున వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో ఇష్టపడ్డ వాళ్ళు నేమ్ యాడ్ చేస్తాము, అప్పుడు ఇవన్నీ నేర్చుకుంటూ ఉండొచ్చు. అలా సాధనాపరంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లం లేకపోయినా, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ బాగుండటానికి, హెల్తీగా ఉండటానికి, యాక్టివ్గా ఉండటానికి కూడా నేర్చుకునే వాళ్ళు కూడా అందులో జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత